తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇదివరకు బడి నుంచి పోరలు ఇంటికొస్తే కొద్దిసేపు చదువుకొని బజార్లల్లా తోక్కుడు బిల్ల, ఉప్పు బేర, చిర్రగోని, కబడ్డీ, ఖోఖో, జాగిల్లోరి, మోగిల్లోరే, సన్నాయి కుప్పలు ఓ రాత్రి దాకా ఆడుకునేది. ఆ రోజులే వేరు. కానీ ఇప్పుడు ఇంటికొస్తే చాలు బ్యాగ్ అటు పడేసుడు, మమ్మీ ఫోన్ తీసుకున్నాడు, గేమ్ ఆడుడు. చెంపలు వలగొట్టి బయట ఆడుకోమని చెప్పినా ఫోన్ ఇడిచిపెడతలేరు కదా. అయితే ఇప్పుడు మీ అందరి కోసం ఇదివరకు చిన్నప్పుడు పోరలు ఆడుకున్న ఆటను పట్టుకొచ్చినాం. తమ్ముడు చెల్లె షురూరా. వావ్ 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 సూపర్. ఎయ్ చెల్లె మస్తు యాక్టివ్గా ఉన్నది. 2 గిలాసాలు డబ్బాలేసింది. ఇది చూసి షర్తుగా తీసుకున్న తమ్ముడు నేనెందుకు వేయలేనని పోయి 2 గిలాసాలు వేయాలని చూస్తే ఒక్కటే గిలాస్ వేసిండు. ఇంతల్నే చెల్లె ఇటు దిక్కు దూసుకొచ్చి ఇంకో గిలాస్ వేసి 2 గిలాసులు వేయాలని చూసింది. కానీ తమ్ముడు గట్టిగా పోరాడి అటు దిక్కుపోయి మళ్ళా గిలాస్ వేస్తే చెల్ల గట్టిగా బలం తెచ్చుకొని ఒకేసారి 2 గిలాసాలు వేయాలని చూసింది. కానీ బ్యాడ్ లక్ తో ఒక్కటి గిలాస పడ్డది. ఇంకో గిలాస పడకపోయేసరికి అటు దిక్కు తమ్ముడు పోయి 2 గిలాసులు వేసేసిండు. కానీ ఆట అదిరిందిలే. ఇప్పుడు ఇట్లాంటి ఆటలు ఊహించగలుగుతామా చెప్పండి? ఏదన్నా ఆట ఆడరా అయ్యా అంటే ఫోన్లు తీసుకొని ఆడుడు తప్ప ఏం ఆడతలేరు పిల్లలు. మరి ఏ స్కూల్ పిల్లలో ఏమో కానీ సోషల్ మీడియాలో మస్తు అంటే మస్తు వైరల్ అవుతుండేసరికి మీకోసం పట్టుకొచ్చినాం. కానీ అటు చూడండి, ఆట ఆడే పిల్లల కంటే చూసిన పిల్లలే ఎక్కువ సంబరపడ్డారు. ఇగో ఇట్లుంటాయి వెనకట ఆటలు మరి.